వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్ ఇన్ ఫిజిక్స్. అసలు మెజర్మెంట్ అంటే ఏమిటి? ఒక తెలియని క్వాంటిటీని తెలిసిన క్వాంటిటీతో కంపేర్ చేసి దాని యొక్క వాల్యూని తెలుసుకోవడం, దాన్ని మెజర్మెంట్ అంటారు. సో సింపుల్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్, మనం స్కేల్ని యూస్ చేసి దేన్నైనా లెంత్ని చూస్తాం. అలాగే క్లాక్లో నంబర్స్ని చూసి ఇప్పుడు టైం ఎంత అయిందో, దాని వాల్యూ ఎంత అయిందో తెలుసుకుంటాం. అలాగే సేమ్ మెజర్మెంట్ అంటే మనకి తెలిసిన దాంతో తెలియని దాన్ని కనుక్కోవడం, అంటే తెలుసుకోవడం, కంపేర్ చేసి దాన్నే మెజర్మెంట్ అంటారు. వెరీ సింపుల్ అండ్ క్లియర్ డెఫినేషన్. అసలు ఫిజిక్స్లో దేనికైనా మెజర్మెంటే లేదంటే అది ఫిజిక్స్లో దాన్ని చదవలేమని అర్థం. మెజర్మెంట్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ఫిజిక్స్. దీని తర్వాత ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏమిటి? ఫిజికల్ క్వాంటిటీస్ అంటే దేన్నైతే మనం మెజర్ చేయగలము, దేని వాల్యూని అయితే మనం కనిపెట్టగలము, దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఫిజికల్ క్వాంటిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీస్, ఇవి బేసిక్. దాని తర్వాత డిరైవ్డ్ క్వాంటిటీస్, ఇవి ఫండమెంటల్స్ నుంచి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం వీటి కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే అవి ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వవు. అవి అసలు దేని మీద డిపెండ్ అవంటే అవి ఇండిపెండెంట్, ఒకే యూనిట్ ఉంటుంది, ఒకే సింగిల్ యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్కి మీటర్, ఎం అది ఒకే యూనిట్. దాని తర్వాత మాస్కి కేజీ ఒకటే యూనిట్. తర్వాత టైంకి ఎస్, సెకండ్స్, అది కూడా ఒకటే యూనిట్. ఇవన్నీ ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వవు, ఇవన్నీ సింగిల్గానే ఉంటాయి. తర్వాత వీటిని ఇంకా ఫర్దర్ బ్రోకెన్ డౌన్ చేయలేం. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? అవి ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి వస్తాయి. అంటే 2 ఫండమెంటల్స్ని క్వాంటిటీస్ని కలపడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, ఇక్కడ కిలోమీటర్ ఇంకా ఆర్, ఈ రెండింటిని కలిపితేనే స్పీడ్ అనే క్వాంటిటీ వస్తుంది. కేజీ ఇంకా యాక్సలరేషన్, ఇవన్నీ కలిపితేనే ఓకే. మనం ఈ అన్ని క్వాంటిటీస్ని ఏ సిస్టంలో పిలుస్తాం? ఎస్ఐ సిస్టమ్. దీన్నే సిస్టమే ఇంటర్నేషనల్ అంటాం. ఓకే, ఈ ప్రపంచం మొత్తంలో యూజ్ చేసే సిస్టమే ఇంటర్నేషనల్. ఎందుకు ఈ సిస్టమ్ని యూజ్ చేస్తారు? ఇది అందరికీ ఈక్వల్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.